హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సినీ మాంక్. కాంతా మూవీ అయితే చూసొచ్చాను. నాకైతే సినిమా చాలా సూపర్ నచ్చింది. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఈ సినిమా అయితే అందరికీ కాదు, సమ్ సెట్ ఆఫ్ కొంతమందికే నచ్చుతుంది, కొంతమందికి అసలు నచ్చకపోవచ్చు. అసలు ఏంట్రా ఇది అన్నట్టు ఉంటుంది. కానీ నా వరకైతే ఇది ఒక బ్రిలియంట్ ఫిలిం. అసలు చాలా సూపర్ తీశారు సినిమా. ఫ్రేమ్స్ కానీ ప్రతిదీ, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్ సినిమాలో. అండ్ పర్ఫార్మెన్సెస్ గురించి ఈ సినిమాలో చెప్పుకోవాలి. పర్ఫార్మెన్సెస్ దుల్కర్ సల్మాన్ గారికి నేనేం పెద్ద ఫ్యాన్ కాదు, బట్ ఆయన సినిమా సెలెక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ ప్రీవియస్ సినిమాస్ కానీ, సినిమా మొత్తం ఒక డ్రామా డ్రివెన్, అంటే ఒకే ప్లేస్లో ఒక క్రైమ్ స్టోరీ, క్రైమ్ జరిగి దాని ఇన్వెస్టిగేషన్ లాగా ఉంటుంది సినిమా. బట్ టూ గుడ్ ఉంటుంది సినిమా, అసలు బ్రిలియంట్. అండ్ ఈ సినిమా ప్లాట్ వచ్చేసి చాలా సింపుల్. ఒక యాక్టర్కి ఒక డైరెక్టర్కి ఉన్న ఈగో క్లాష్ వల్ల జరిగే కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట ఇది. సో నాకైతే చాలా బాగా నచ్చిన సినిమా. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద హీరోయిన్ ఆఫ్ దిస్ ఫిలిం, భాగ్యశ్రీ బోర్సే. ఆమె అయితే, ఆమెకి ఇంతకు ముందు వరకు ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ అయితే పడలేదు. దీంట్లో అయితే సూపర్ యాక్టింగ్ చేసింది, అసలు చాలా బాగా చేసింది. అండ్ సముద్రకని గారు, హీఈస్ ఆల్సో వెరీ వండర్ఫుల్. అండ్ రానా గారి రోల్ కూడా ఉంటుంది సినిమాలో. హీఈస్ ఆల్సో అ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. దుల్కర్ అండ్ రానా గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్. చాలా బాగుంటుంది ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ ఆ సెట్ డిజైనింగ్స్ కానీ. అంటే ఒకటే సెట్లే ఉండేది సినిమాలో, అది వేరే విషయం. అంతా కొంచెం రియల్, చాలా అంటే డ్రామాకి కావాల్సిన ఒక సెటప్ని అయితే బాగా సెట్ చేశారు సినిమాలో. నాకు చాలా బాగా అనిపించింది అది. అండ్ ఈ సినిమా తెలుగు అండ్ రానాగారి ప్రొడక్షన్ అనేది తప్పితే తెలుగు సినిమాలాగా ఎక్కడ అనిపించలే. అంటే మొత్తం ఇది తమిళ సినిమాలాగే ఉంటుంది. అంటే మేబీ నా గెస్ కరెక్ట్ అయితే ఇది తెలుగులో పెద్ద వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నేను వెళ్ళిన థియేటర్ కూడా మొత్తం ఖాళీగా ఉండే, మ్యాక్స్ ఒక 10 మెంబర్స్ ఉండే. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. తమిళ్ వాళ్ళు ఇంకా బాగా నచ్చుతుంది, వాళ్ళకి బాగా నచ్చచ్చు. సినిమా చాలా స్లోగా పోతున్నట్టు, ఒక స్లో ఫేస్లో పోతున్నట్టు అనిపించచ్చు సినిమా. బట్ క్లైమాక్స్లో ఓకే, అన్ని డాట్స్ని కనెక్ట్ చేసే విధానం ఏదైతే ఉందో అసలు చాలా ఓకే. ఈ పర్ఫార్మెన్స్ దుల్కర్ సల్మాన్ నుంచి నేనైతే ఇంతవరకు ఏ సినిమాలో చూడలే. కురూప్ అండ్ ఇంకొకటి ఉంటుంది, అది రివ్యూవర్స్ గురించి ఒక సినిమా ఉంటుంది దాంట్లో. అండ్ దీంట్లో ఆ సినిమా గుర్తొచ్చింది నాకు ఆ పర్ఫార్మెన్స్ చూస్తే. సూపర్. నాకైతే బాగా నచ్చింది, చూడొచ్చు ప్రతి ఒక్కరు. కానీ పేషెన్స్ ఉండాలి సినిమా చూడడానికి. ఈ సినిమా చూడడానికి చాలా ల్యాగ్ అనిపిస్తుంది చాలా మందికి, బట్ ఇట్స్ వర్త్ వాచ్. ఇఫ్ యూ లైక్ ఫిలిం మేకింగ్ ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే లైటింగ్ కానీ, షాడో ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ అన్నీ, విఎఫ్ఎక్స్ లేదండి సినిమాలో, ఎవ్రీథింగ్ సినిమాలో. ఆ సినిమాటోగ్రఫీ అసలు సూపర్ ఉంటుంది. వాళ్ళు ఫ్రేమ్ అంటే లైక్ మనకు కూడా ఎక్కడ ఇది ప్రజెంటా పాస్టా అట్లా నాన్ లీనియర్లో రన్ అవుతుంటే సినిమా, ప్రజెంట్ పాస్ట్ అన్నట్టు కాకుండా వాళ్ళు కరెక్ట్ కలర్ గ్రేడింగ్తో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే ఇప్పుడు పాస్ట్, ప్రజెంట్, లైక్ అన్నట్టు. ఇట్స్ మ్యూజిక్, ఈ సినిమాకి మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు, అంటే సూపర్ అనిపించింది. అండ్ ఎడిటింగ్ కూడా, అంటే ఒక ఫ్రేమ్ ఒకటి ఉంటుంది, ఒక ఫ్రేమ్ ఒకటి, లైక్ అంటే కొంచెం మెటఫరికల్గా సినిమా స్టోరీని చెప్పినట్టు అనిపిస్తుంది. దట్ ఈజ్ ఆల్సో టూ గుడ్. నాకైతే మస్తు అనిపించింది సినిమా. ఐ రికమెండ్ ఎవ్రీవన్ టు వాచ్ దిస్ ఫిలిం. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. అండ్ దట్స్ ఇట్. నాకైతే ఈ సినిమా ఎలా అనిపించింది, మీకు ఎట్లా అనిపించింది అనేది ఈ సినిమా వెళ్ళి చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దట్స్ ఇట్. చాలామంది మా ఫ్రెండ్స్తో వెళ్ళింటే, మా ఫ్రెండ్స్ ఏంట్రా ల్యాగ్ సినిమా అన్నట్టు అన్నారు. సో వాళ్ళకి మేబీ ఎక్కలేదు. అదే చెప్తున్నా, ఇది అందరి కోసం తీసిన సినిమా అయితే కాదు, నాకైతే సూపర్ అనిపించిన సినిమా, చాలా బాగుంది. ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ జై హింద్.